ఈ అనవసరమైనటువంటి శాంతి సిద్ధాంతాలన్నీ పనికిమాలిన వ్యక్తులు ప్రసాదించారు మనకి. మన బ్రాహ్మణంలో ఉన్నటువంటి, మన బ్రాహ్మణీయతలో, హిందుత్వంలో, సనాతన ధర్మంలో ఆ క్షత్రియుడికున్నటువంటి, ఆ సమాజము నడిపింపబడినటువంటి బ్రాహ్మణత్వం ఏదైతే ఉందో అది సమాజాన్ని ఉత్తమమైనటువంటి మార్గములో దిశానిర్దేశం చేసి, ఉపేక్ష లేకుండా శత్రువుల్ని సంహరించి మన దేశం యొక్క కీర్తి పతాకను చిరస్థాయిలో నిలబెట్టింది. ఆనాడు బ్రాహ్మణులు సచివులుగా ఉన్నారు అంటే శాస్త్రం తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి ఆ రాజుల్ని సన్మార్గంలో నడిపించేటువంటి వారు. అయ్యో పాపం అనుకునేటువంటి శత్రువుని అయ్యో పాపం అనకూడదు. ఎందుకని ఈ రోజున వాడు తన ప్రాణాన్ని నిలబెట్టుకునేటందుకు ఎంత నీచానికైనా ఒడిగడతాడు వాడు. అలాంటి వాడిని నిర్దాక్షిణ్యంగా సంహరించాలి. పెట్టి మేపి పోషించకూడదు. ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి జనాల్ని నిర్దాక్షిణ్యంగా ముంబైలో చంపేసిన వ్యక్తికి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి వాడి గురించి మన దేశం యొక్క ఆదాయాన్ని వాడికి వెచ్చించవలసిన కర్మ మనకేం పట్టింది? నిర్దాక్షిణ్యంగా చంపేయాలి క్రూరుణ్ణి, ధూర్తుణ్ణి, అలాంటి తుచ్చులని ఏరి పారేయాలి వాళ్ళని. ఇది సనాతన ధర్మం నేర్పించింది. అలాంటి వాళ్ళ ఎడ కూడా శాంతిని చూపించండి, అలాంటి వాళ్ళని కూడా కాపాడండి అని చెప్పేటువంటి వెధవ మతాలు కాదు మన సనాతన ధర్మ మూలాలు.